సెక్యూరిటీ చట్టాన్ని తీసుకురావటం, అట్లే ఉపాధి హామీ చట్టం తీసుకురావటం, సమాచార హక్కు తీసుకురావటం, రకరకాలైనటువంటి చట్టాన్ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించినటువంటి విషయం మనందరికీ తెలుసు. కానీ మనకి భవిష్యత్తులో ఇందాక పిజే చంద్రశేఖర్ గారు చెప్పినట్టు పేద ప్రజలకి వాటా తక్కువగా వస్తున్నది. మనకున్నటువంటి సంపద అంతా కూడా పెద్దవాళ్ళకి పంపిస్తూ ఉంటారు. మన పూర్వీకులు సంపాదించినటువంటి పోర్టులు, ఎయిర్పోర్టులు, సీ పోర్టులు, రైల్వేలు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కారుసవుగా కొంతమందికి కట్టబెడతా ఉంటారు. వాళ్ళు ఎలాంటి పరిశ్రమలు నెలకొల్పకపోయినప్పటికీ భారత ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించి పేదలకు చెందాల్సినటువంటి ప్రకృతి వనరులు, పేదలకు చెందాల్సినటువంటి ప్రభుత్వ రంగ సంపద అంతా కూడా ప్రైవేటు రంగానికి అప్పచెప్పడం ద్వారా పేదల్ని